అయింది. మరికొద్ది గంటల్లోనే 2026 రాబోతోంది. న్యూ ఇయర్ కు స్వాగతం పలకడానికి హైదరాబాద్ వాసులంతా కూడా ఇప్పటికే సన్నద్ధమైపోయారు. మరోవైపు జీరో టాలరెన్స్ దిశగా హైదరాబాద్ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఎక్కడా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి రోడ్ల మీదకి వస్తే ఉపేక్షించమని ముందస్తుగానే చెప్పారు. అన్నట్టుగానే 7 గంటల నుంచి తాము డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామంటూ చెప్పినట్టుగానే 7 గంటలకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలుపెట్టారు. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్నాను. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఇటు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఒక టీం ఇటువైపుగా వచ్చేటటువంటి వాహనాలను ఆపి వారు మద్యం సేవించారా లేదా అనేటటువంటి అంశాల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ ఉన్నారు. బ్రీత్ అనలైజర్తో వారిని పరీక్షిస్తూ ఉన్నారు. అయితే ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే మాత్రం వెంటనే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వారి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా సుమారుగా 100 ప్రాంతాల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి ఈ పండుగ న్యూ ఇయర్కు సంబంధించినటువంటి ఈవెంట్లు ముగిసిన తర్వాత లేకపోతే మద్యం సేవించి రోడ్ల మీదకి వస్తే మాత్రం ప్రమాదాలకు కారణమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మద్యం తాగి వాహనం నడిపేటటువంటి వ్యక్తి ప్రమాదానికి గురయ్యేటటువంటి అవకాశం ఉండడమే కాకుండా ఇక అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయేటటువంటి సందర్భాలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్నాయి. కాబట్టి సో ఎక్కడా కూడా ఎక్కడ కూడా యాక్సిడెంట్ జరగకూడదు. జీరో యాక్సిడెంట్ దిశగా ఇటు హైదరాబాద్ పోలీసులు మాత్రం పటిష్ట చర్యలు చేపట్టారు. సో మొత్తానికి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మాత్రం ముమ్మరంగా చేస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఇదే తరహా డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగిస్తూ ఉన్నారు. సో కొంతమేర ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఫలితాలు ఇచ్చిందంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి మాత్రం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 3 కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ రోజు 7 గంటలకు మొదలైనటువంటి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉదయం 6 గంటల వరకు కూడా కొనసాగుతాయి. ఖచ్చితంగా ఎవరైనా సరే మద్యం సేవించి రోడ్ల మీదకి రావద్దు. ఒకవేళ మద్యం సేవించిన వ్యక్తి ప్రత్యామ్నాయ డ్రైవర్ను ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఇదొక అంశం అయితే ప్రధానంగా ఈవెంట్లు కావచ్చు లేకపోతే పబ్లలో కావచ్చు, ఈ పబ్బులలోనూ ఈవెంట్లలోనూ ఎంజాయ్ చేసి లేకపోతే న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని అక్కడ మద్యం సేవించి వారు అదే వాహనాల్లో అంటే వారు తమ వెంట తెచ్చుకున్నటువంటి వాహనాల్లో వారు రావద్దు. ఒకవేళ మద్యం సేవించుంటే కనుక ఆ ప్రత్యామ్నాయంగా డ్రైవర్లను ఏర్పాటు చేసుకొని లేకపోతే ఈవెంట్ నిర్వాహకులే ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచించినటువంటి సందర్భం. ఎక్కడా కూడా ఒక్క ప్రమాదం కూడా చోటు చేసుకోకూడదు అన్నదే హైదరాబాద్ పోలీసులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి టార్గెట్ అంటూ చెప్పుకోవచ్చు. ఇక ఇదే కాకుండా హైదరాబాద్లో ఫ్లైఓవర్లకు సంబంధించినటువంటి మూసివేత కూడా 11 గంటల నుంచి ఉంటుంది. ప్రధానంగా 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్లు మూసివేస్తారు. కేవలం బేగంపేట ఫ్లైఓవర్తో పాటు పంజగుట్ట ఫ్లైఓవర్లు మాత్రమే ఓపెన్ చేసి అక్కడ మాత్రమే వాహనాల రాకపోకలకు అనుమతులు ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఒకసారి మనం చూడొచ్చు హైదరాబాద్లో ఈ న్యూ ఇయర్కి సంబంధించినటువంటి సందర్భంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా పోలీసులు మాత్రం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తను ఎక్కడా కూడా పక్షపాతం చూపించాం. ఖచ్చితంగా ఎవరైనా తాగి రోడ్ల మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేయడం వారి వాహనాలను సీజ్ చేయడం లాంటివి మాత్రం అప్పటికప్పుడు చేస్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి హైదరాబాద్లో ఎక్కడ చూసినా న్యూ ఇయర్ జోష్ కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా నగరవాసులంతా కూడా న్యూ ఇయర్ను అత్యంత ఘనంగా జరుపుకోవడానికి ఇప్పటికే సిద్ధమైపోయి ఉన్నారు. ఇక ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ న్యూ ఇయర్కి సంబంధించినటువంటి వేడుకల్లో ప్రధాన పాత్ర చెప్పుకోవచ్చు. ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ఆ తర్వాత మరికొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ లేకపోతే ఖాళీగా ఉండే రోడ్ల మీద పెద్ద ఎత్తున కూడా అత్యధిక స్పీడ్తో వాహనాలు నడిపేటటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు అలాంటి సందర్భాల్లో ప్రమాదాలకు కూడా కారణమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కొంతమంది వెహికల్స్కు సైలెన్సర్లను తీసివేసి ఆ శబ్దం వచ్చేటటువంటి సైలెన్సర్లతో రోడ్ల మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఇబ్బందికర పరిణామాలు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని కనిపెట్టడానికి కూడా ప్రత్యేకంగా ఒక టీంను ప్రత్యేకంగా బృందాలను కూడా ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగానే ప్రత్యేకంగా తనిఖీలు అయితే చేపడుతూ ఉన్నారు. సో మొత్తానికి ఈ ముమ్మరమైనటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు 7 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయంటూ కూడా చెబుతూ ఉన్నారు. సో మద్యం సేవించి వాహనాలు తీసుకుని రోడ్ల మీదకు రావడమే కూడా ఎవరు కూడా రోడ్ల మీదకి తాగి వాహనాలు ఒకవేళ అలా వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఒక డ్రైవర్ ఏర్పాటు చేసుకుని ఆ డ్రైవర్ సహకారంతోనే ఇళ్లకు వెళ్ళాలి తప్ప ఎక్కడా కూడా ఈ తాగి రోడ్ల మీద రాకూడదంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ఇదే కాకుండా కొంతమంది మాత్రం స్వచ్ఛందంగా ఈ సేవలు అందిస్తూ ఉన్నారు. కొంతమంది ప్రత్యేకంగా రాత్రిపూట ఈ వాహనాలను అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. ఇదే కాకుండా మెట్రో రైలు కూడా ప్రధానంగా 1 గంట వరకు కూడాను ఈ మెట్రోలు నడిపేందుకు అవకాశం కల్పించినటువంటి సందర్భం. సో ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలి, ఎవరు కూడా తాగి రోడ్ల మీదకి రాకూడదు అన్నది ప్రధానంగా హైదరాబాద్ పోలీసులు చెప్తున్నటువంటి మాట. శంకర్, థ్యాంక్ యూ.